సింబు మామ మన బండి సంగతి అయితే ఇట్లున్నది అనమాట. ఏదిరా అది లేనే లేదు, మేము వచ్చే వరకే లేదు మొగోడా. చూడు ఇగో ముందుగా పవన్ ఎక్కితాను రాడు. ఆగురా ఈ ఇల్లు పోతుందట. నువ్వు ఒక పక్క వీకెళ్ళి నడుచుకుంటావారా? వీళ్ళిద్దరు సమానం లేరా? హలో కక్క, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన చిన్నప్పుడు దిగబడ్డాడు మామ, దానితో పట్టుకొని పోయి వీక్కొని రావాలి. నిన్న నాగమావం చేసారు, దాన్ని ఎమ్మెల్యేగా మొట్లేసి అడ్డు ఇటు ఎల్ల దిగిరట. మరి చూద్దాం ఆ గుమ్ములన్నీ చుట్టినాయి, ఆ గుమ్ములు మొత్తం ఇప్పుకొని పట్టుకొని రావాలి. ఇప్పుకున్నట్టే బురదను తీయాలి. నిన్న చింపుగాడు ఏం పని చేయాలట, వచ్చిన వాళ్ళకి దెంగులేని ఆల్రెడీ. ఇప్పుడు ఇవాళ ఈయనతో పని చేయించుకుంటా, మనం పని చేసుకుంటే వీడియో తీద్దాం అనమాట. ఇక బండి అయితే ఇట్లున్నది, దీన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోదాం. మరి పవన్ ఆల్రెడీ మా తాత దించడానికి వేయండు. వాడు వచ్చిన తర్వాత ఈ బండి మీద మేము నలుగురు మూడు అయితే ఉంటుంది మామ. ఇక అడిగి వేయిన తర్వాత మీకు నేను చూపెడతా అక్కడ మేమే సాహసాలు ఏమేం చేస్తామని ముచ్చట. ఓకేనా? ఆ పేపర్లు ఏంది, కథ ఏంది, నిన్న బిడ్డ అడవాడితే ఇంకా పేపర్లు అడితే ఇంకా చెప్పి తినబడతలేవు నీకు. మళ్ళా అయ్యేవాడు పడితే ఎంగుతాడు, అయ్యి గడ్డివాడి అడు పడదే కానీ చెప్పినా నేను. మళ్ళా అదేవాడు పడేస్తాడు. ఈ ఏంది ఇదే ఏంది పేపర్లు ఏరినాం అనుకో పొడతా ఒక్కసారి. సింపుగానికైతే నీకైతే నువ్వు ఏరినా కానీ. ఇంట్లోకి అయితే బయటికి వెళ్ళేసిన మామ, ఇప్పుడైతే పొలం కాడికి వెళ్ళిపోవాలి. ఇక మరి తొవ్వెట్లుంటుందో నాకు కూడా తెలియదు. అడుగుగా మా వాళ్ళైతే ఈ రోడ్డు బెటర్ బండి దిగబడుతుంది అన్న అంటారు. మరి చూద్దాం, వెళ్ళని వెళ్తారు ఈ బండి అంటారు. కానీ ఇక అర్రకి ఏమో నడుచుకుంటూ పోవాలి. మళ్ళీ ఇక రూపుతాడు కూడా ఉండి కాలబెట్టింది. ఇక రూపుతాడు ఇవన్నీ పట్టుకొని పోదామని ఇక దీన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోతాను. మరి నిన్న మన వాళ్ళు ఎంతవరకు పని చేసిర్రు అనే ముచ్చట కూడా నేను చూపెడతా. అసలు బండి నిన్న దిగబడ్డది, నిన్న నేను లేకుండే మంచిరాలు పోయిండే, అందుకని నేను వీడియో తీయలేకపోయినా. ఓన్లీ ఆ దిగబడ్డ ప్లేస్లోకి వెళ్ళి బయటికి అయితే వెళ్ళిందట బండి. మరి నేను ఎంతవరకు దిగబడ్డది, మరి వాళ్ళు ఎంతవరకు వెళ్ళదింగిరని ముచ్చటగా మన ఆడిగా వాళ్ళు వెళ్తుంది మీకు. ఇక నాకు కూడా తెలియదు ఇక ఎంతవరకు చేసిరు అనేది. నేను కూడా ఇంకా పొలం కాడికి పోలే కాబట్టి ఇట్లున్నది కథ. ఇక దొయ్యాలు ఇవి కూడా మనం కొట్టేటి, మీది కూడా మనం కొట్టేటి. కొట్టాలి అలా ఏం సంగతి అయిద్దో ఏమైద్దో. పవన్ ఎట్లున్నది కథ. ఇక సింపు గట్టిగా పట్టుకో సింపు, మళ్ళీ కింద పడి తెంగినా అని నన్ను అంటావు. అరే ఆ బండి దించుతాయి పోవారా, మనదే బండి అది. అవ్వ ఇళ్ళకి వెళ్ళి పోవాలా పో. రైట్ సైడ్ గోదావరి చూసినావా, ఇళ్ళకైతే ఎంటర్ అయితే వెళ్ళిపోతాను అన్నమాట. మీరు నాకు తెలిసి ఈ వీడియో వచ్చే ముందే ఈ గంగలికి వెళ్ళి ఒకసారి వచ్చిన ఆ వీడియో మీరు చూసుంటారు. ఎక్కాలి అట్లా వాడి డైరెక్ట్ వెనకకెళ్ళి మొన్న జేసీబీతో తొవ్వ చేసినాం, ఆ జేసీబీ రూట్లు ఎక్కాలన్నమాట. అందుకే ఇట్లా వాడు పోవుడు. టైర్ చూడు ఇసుకలు ఎట్లా కనబడుతుంది. వీధి ఇంపుతే డైరెక్ట్ ఇసుక అంతా. గంగలో మొత్తం గాడాలే ఉన్నాయి, ఎటు పడతాటే గాడాలు కాలిపోయినాయి. ఎందుకంటే మొత్తం గంగలో ఇరుగుతున్నాయి ట్రాక్టర్లు అని. మధ్యలో మనదే కుట్రాల సార్లు వచ్చింది వీళ్ళకు. ఇట్లా వాడు సీదా ఎక్కాలమ్మా మనం డైరెక్ట్, అంతకుముందు సేమ్ ఎక్కినట్టే. ఇక అంతకుముందు మనం మోటార్ వెళ్ళిన పొక్క అదే పెద్ద బావి లెక్క తోడిర్రు. సైడ్లోకి పోతాండ్రు, ముందర టైర్లు వేసి ఉన్నందుకు.
మీరు ఎలా దిగబెట్టారు ఏమో కదప్పా సింపు ఇప్పుడైతే అడిగిన వాళ్ళు వెళ్తుంది ఏమన్నా సింపుగా మరి ఈ సింపు కాడకి దిగబెట్టిండు మళ్ళీ నేను దిగబెట్టిందా అంటాను గుడ్డలు దాని ఉండే సింపు కాళ్ళు బండి పొజిషన్ అయితే ఘోరంగా ఉంటుంది నాకు మా అక్కడ ఇంకా నిన్న దిగబడ్డదాట ఇప్పుడే కొంచెం గడ్డకి ఎలగొట్టి పెట్టారు ఆ రింగ్ మొత్తం మట్టి చుట్టుంటది మరిగా అది నిన్నటికెళ్ళి వరకు మొత్తం గుద్దు వాళ్ళ గట్టిగా అయింది ఇప్పుడు వాళ్ళకెళ్ళి మట్టి అన్నట్టే పెద్ద టాస్క్ ఉంటుంది ఇక సింపుగానే దొర్ర దింగి మొత్తం అయితే మట్టి అయితే దీపిద్దాం నిన్న మనం లేనందుకు పని చేయలేట దెంగులు నాకు బాగా పడ్డాయి ఓహో శేఖరి ఇప్పుడు వా ఇది ఈ వరకు ఏర్పడుతుంది బా ఆ పక్కో ఈ పక్కో బండి బయటికి వెళ్ళాలి ఏముంది ఆ పక్క పంచుకున్నారా లేకుండా ఆ పక్క ఈ పక్క నీది నాదని నువ్వు తీత్తరాడు మొగోడా పవన్ తీత్తలేడు గిత్తలేడు అని చెప్తాను మరి దిగవా ఎవరి పక్కలు దిగద్దా ఫస్ట్ అయితే ఏడ దిగబడ్డదిరా నిన్న ఈ దొయ్యంత దిగబడుతుంది అంతమంది గీన దిగబడితే మెల్లం అటు పెట్టి ఎలా కొట్టినావు ఇక మామ మన బండి సంగతి అయితే ఇట్లున్నది అనమాట ఇక ఈ రింగులు ఇంత చుట్టింది మరి అటు రింగులు ఎంత చుట్టిందో చూద్దాం మగోళ్ళు అవునా ఇటు చూసినావా మావాడైతే చస్తాను పాపం పీకలేక ఇప్పుడు ఎంతెంత పెద్ద పెద్ద బట్టి పుల్లలు లేపుతాను చూసినావా పవనాలు మావాడు ఉన్నాడు శేఖర్ గాడు పనే ఎత్తలేదు దండుగా అని కింద వేసుకోరు మా మీరు అందరూ ఆడు పని చేసినట్టు బయట అనుకుంటారు కానీ ఏం పొడి చేయలేదు లేదు నన్ను అయితే పిలుస్తాడు మరిగా చూద్దాం మరి ఏం చేద్దాము ఎంత వీక్తాడో ఈయన వీకిందంతా చూపెడతాడు కావచ్చు కట్టలు కట్టాలి ఇప్పుడు నేను పోయిగా ఏదిరా అది లేనే లేదు మేము వచ్చే వరకే లేదు మొగోడా చూడిగో అది అంతా నిన్న తీసిందే చూసినామా నిన్న తీసిందాన్ని చూపెట్టుకొని నాకు ఇప్పుడు తీసిందని చూపెడతాడు పాప మా పవన్ గారు ఎంత కష్టపడతాను చూపెడతారు మీకు అవ్వ దిగబడలేని ముడ్డల కష్టాలు దిగబడతాలనే స్టార్ట్ అవుతాయి అన్ని మాకు ఇంకా నయం ఎవరిని కొట్టేది లేదు లేకుండా పెద్ద టాస్క్ ఉండు మాకు ఇప్పుడు ఇంకెవరిదైనా కొట్టేది ఉంటే పవన్ గాడా పడు గీ కొయ్యలేదా నీకు ఆగురా ఇట్రా దా పెద్ద మోసిన మొగం లెక్కనే మరి అంటివి గిది ఇద్దరా అని ఇటు గిటు కొయ్యి ఇడిచిపెట్టాం అనుకో మీద ఎత్తెత్తి కొయ్య చెప్తాను సింపుగా నీ మీదనే ఎత్తేస్తా ఇది ఇడవాలే అటు తిరుగు అందుకే రా మీ అమ్మ గంజి దెంగులు దెంగుతుంది నేను అలా దూరం దెంగు లేదు ముందుగా పవన్ ఎత్తావా ఇక కొయ్య అయితే లేచినామా మరి ఇప్పుడైతే ఆ కింది మట్ట అయితే మీది పడని అనేది కొయ్య వేసినాం మరి మనోడు వెనక్కి అంటే పడుతుంది కావచ్చు చూద్దాం ఎవరు చూసుకో ఎక్కిగా పవనాలు వెళ్ళంగారు శేఖర్ అని వీడు రారా దగ్గర ఇటు దగ్గర చెప్తా ఆడ వెనుక కన్నప్పుడు ఆడ అటే వండితారు కానీ ఇది ముందు ఆగరా పవన్ ఆగరా ఇగోరా ఇగో 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 అది నిజమే ఇగురా ఇంకొంచెం ముందు
బట్ట దొరుకుతలేదు నాకు కూడా బట్రా అవ్వ దీన్ని పట్టుడేందో దాన్ని పట్టుడేందో వెనకే పవన్ ఆకులు బెండ్ అవుతారు అరే మళ్ళా దూడుతాందిరా అవ్వ దాన్ని చుట్టుపక్కల చూడు ఎట్లున్నదో దాన్ని నామరి పాలు లేకుండా అవుతుంది కారా అవ్వ మళ్ళా దూడుతుంది ఏంది మా మొత్తం గడ్డకి ఎక్కుడు కదా ఇటు వెళ్తారా ఇటు ఎట్లా పడి వెళ్తారా ఎటు వెళ్ళినా కానీ బాయే మెల్లగా తీరు అది అంతే కొంచెం కొంచెం ఊస్తాను అడిది వెనక్కి అరే పైపు లైను పవన్ ఆపు కాలు దగ్గర పెట్టుకుంటారు కదా ఎట్లున్నా దీనికి అది ఇట్లా ఇది చేసినాం దానికైతే రూప్ తర పెట్టుకొని దీనికి పెట్టుకొని ఒడ్డెక్కించుకున్నాం మెల్లగా ఇప్పుడైతే చూడు జారింది మళ్ళా ఎక్కితాను రాడు ఆగురా వెళ్ళంగరు బాడ అంతే దాన్ని పెట్టి గుంజుకుందాంలే కానీ కొంచెం వెనక రాని పైపు లేపుకుందాం దారిగా ఆగురా పవన్ పట్టుకోర్రా సైలెన్సరు నువ్వు పోరా ఇక నాని భుజాలు వెనకకు భుజాల మీద పట్టినా అని అది ఇరుగదా ఎడు దొబ్బుతాడు పడతాడు గిట్ట రైట్ ఇక దాన్ని పెట్టకుండా వెళ్ళింది పోనీ దీనికి వెళ్ళి వెళ్తున్నామో అందుకే ఆ రూప్ తర పెట్టుకుని ఆ కొయ్యలు అయితే వీక్కుంటాను డైరెక్ట్ మొత్తం ఆ బండికి
ఇగో బా సాప్ ఆ బురదను కూడా గెల్లెక్కించినట్టు ఉంటుంది పోనీ అవ్వ గుడ్డలమ్మ అయితే అంతా నిన్నటికి వెళ్ళి వచ్చిరా దీని కోసం ఆకులు ఆకులు పోతే ఆగురా ఆకులు పోతే ఆగు ఇక ఇక తిరిగి ఇక ఆడ మొత్తం తిరుగుతాండ అలా డైరెక్ట్ అది నీళ్ళలో పోతేనే ఒకసారి ఊస్తుంది అయిపోయిందిలే అది అయిందా నీళ్ళలో పోంగి ఊస్తుంది కానీ ఇక బండి అయితే బయటికి వచ్చేసింది మా ఇక మళ్ళీ జంబు దీన్ని తలబెట్టుకోవాలి మోసుకొచ్చుడు అయితే జంబు నాకు తెలిసి ఇప్పుడు మేము ఎట్లా 4-5 ఉన్నాం కాబట్టి మోసుకొని వచ్చేస్తాం మళ్ళీ దిగబెడతాం ఇంకోసారి నువ్వే దిగబెట్టిన మాట పవన్ గారు నీ పేరే చెప్తాడు పవన్ ఈడే గారు దిగబెట్టింది ఆగో ఆడేగా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ జంబేవాడు పడతారా చేతులు అడుగుతారు అబ్బా సింపుగా నాయుడు ఏడబడతా అన్నాడు దాన్ని సింపుగా నువ్వు పాపంగా నువ్వు ముఠా పని చేస్తావు పాపం కాదు చేసినట్టు చేస్తావు అంతే అట్లా ఇప్పుడు ఆ జమ్ములు అయితే వీక్కొని అటు ఒడ్డుకు పెట్టుకుందాం ఒడ్డు కన్నా లేకుంటే ఇక్కడ ఈ ఏపిషెడ్ కాడ పెట్టుకుని ఏం కాదు మనకు ఏపిషెడ్ కాడ పెట్టుకుంటే అయిపోతుంది మరి ఈ దొయ్యలు బీడా లేకుండా మళ్ళీ కొట్టడం మా ఐడియా ఏమున్నదంటే ఈ పొలం అంతా పెట్టిన తర్వాత ఈ బీడు దొయ్యలు అన్నీ ఎండుతాయి కదా ఎండిన తర్వాత కలిసి పెట్టి కొట్టుకొని మరి రింగులు కొట్టుకుందాం అన్నది అదే ఇది కూడా ఉన్నది ఇది కూడా చూపెడతాను కానీ మాది కాదట అది ఇసుకలకి వెళ్ళి మనం వచ్చిన చూసినాం అదే దారిలో మళ్ళీ వచ్చి ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది కావచ్చు గుద్దలు అమ్మాయింది బండి మొత్తం మెల్ల కొంచెం ఉపాయంతో నిలగొచ్చినాం ఈ బండిని మా చింపుగాని గుంజురాడే బండి మీద గుంజుతా నిన్న పట్టుకొచ్చిర్రు అయ్యో అక్కడ చూసినావా గుంజురా అంటే ఇంకో కొత్త వీడియోలోకి వెళ్తామట ఆ కడవనికే వెయిట్ అవుతుంది వీడు చింపడు కావన్నానా ఇవన్నీ ఎట్లా అని మరి సింపుగా ఆడబడతావా ఈడ పడతావా మరి పట్టు మధ్యలోనే వెయిట్ ఉంటుంది కడకే వెయిట్ ఉంటుంది మోగోడ దాంతో కానే కాదు ఈ ఇల్లు పోతుందట నువ్వు ఒక పక్క వీకెళ్ళి నడుచుకుంటావారా వీళ్ళిద్దరు సమానం లేరా మరి నీకు అలక కదా అందుకే దొయ్యలకి వెళ్ళి ఇక వాళ్ళకి వెయిట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మీదికి వెళ్ళి దిగుతాయి శేఖర్ గానికి మెల్లంగా మరి అసలే మధ్యలో వేసుకున్నాడు దాన్ని చెప్పవురా శేఖరి ఆయనకు వదిలిపెట్టకూర్రి ఒకని మీద ఎక్కు బాస్ దిగబెట్టింది ఏం చేస్తాడు నాకేం తెలుసు అంటాడు ఎవరు రా పవన్ ఏం చెప్పరా దిగబెట్టింది పోయేటోడే కారా ఇక బండి పట్టుకొని అయితే వెళ్ళిపోతాను ఇంటికి ఇక దీన్ని పట్టుకొని పోయి ఇంటికాడ ఏమన్నా పానలు అనమాట వీల్స్ టైట్ చేసాం పానలు ఆ పానలు పట్టుకొని మన నాన్నగాడు చింపుగాడు ఇద్దరు అయితే వచ్చేసి ఆ బండికి లూజ్ అయినాయి ఇక నట్లు అవి టైట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక ఓకే ఇట్లా వాడు ఎక్కి అడిగింది ఇది కాస్త అంటారు మన వాళ్ళు ఇక పోదాం వీళ్ళకెళ్ళి పోమారా చింపుగాడు నేను మావాడు ఇక ముగ్గురం అయితే ఇంటికి పోతానమ్మా రైట్ మామ మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ